సంవత్సర వేడుకలకు ప్రజలు సిద్ధమవుతున్నారు. 2023కు వేడుకలు చెబుతూ 2024కు స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఆనందంగా గడిపి కొత్త సంవత్సరాన్ని ఒక తీపి జ్ఞాపకంగా ఉంచుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. కొత్త సంవత్సరంలో తమ కోరికలు తీరే విధంగా అనుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు అన్ని మంచి జరగాలి అని ఆకాంక్షిస్తున్నారు. అయితే వికారాబాద్ జిల్లా కేంద్రం చుట్టూ ఉన్న రిసార్ట్స్ ఈ వేడుకను క్యాష్ చేసుకుని వారికి అంతులేని ఆనందాన్ని ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. వికారాబాద్ చుట్టూ దాదాపు 15 రిసార్ట్స్ ఉండగా మిగతా రోజుల్లో 2000 ఉన్న ధరలు ఇప్పుడు రెండింతలు పెరిగి 4000కు చేరుకుంది. నూతన సంవత్సరం రోజు రాత్రి రిసార్ట్స్ లో లైవ్ మ్యూజిక్, డీజే చప్పుల మధ్య కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే విధంగా రిసార్ట్స్ నిర్వాహకులు ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా న్యూ ఇయర్ కు స్వాగతం పలుకుతూ కేక్ కటింగ్ కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ చేయడంతో బేకరీలు సైతం ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. వికారాబాద్ మెట్రో బేకరీలో కేక్ పై టోకెన్ అందజేస్తున్నారు. మొదటి ప్రైజ్ గా సైకిల్, రెండవ బహుమతిగా గిఫ్ట్ బాక్సులు పెట్టి ఆకర్షిస్తున్నారు. మిగతా బేకరీలు కేక్ కొంటే కోక్ ఫ్రీ అనే ఆఫర్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. చికెన్, మటన్ షాపుల నిర్వాహకులు సైతం ముందుగానే మేకలు, కోళ్లు తెచ్చుకుని ఆదివారం పెద్ద మొత్తంలో అమ్మకాలకు సిద్ధమయ్యారు. నూతన సంవత్సర వేడుకను సందడిగా చేసేందుకు సిద్ధమైన ప్రజలు, అభిరుచులకు దగ్గరైన హోటల్స్ సైతం రుచికరమైన భోజనాలను సిద్ధం చేస్తూ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అంతేకాకుండా కొత్త సంవత్సరం రోజు దైవ దర్శనం చేసుకోవాలి అని ప్రజలు భావిస్తుండగా వికారాబాద్ అనంత పద్మనాభ స్వామి దేవాలయంతో పాటు బుగ్గరామలింగేశ్వర ఆలయం సైతం భక్తులతో కిక్కిరిసే అవకాశం ఉంది.